జీన్స్ దుస్తుల తయారీ ఇండస్ట్రీ లాభాల పడుతుంది. నష్టాల నుంచి జవసత్వాలు నింపుకుంటుంది. పెద్ద ఎత్తున ఆర్డర్లు, ఖర్చులు తగ్గడం మేలు చేకూరుస్తుంది. మార్కెట్లో ఆశాజనకంగా ఉందని తయారీదారులు అంటున్నారు. అనంతపురం రాయదుర్గం జీన్స్ పరిశ్రమపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. రాయదుర్గంలో దశాబ్దాలుగా జీన్స్ పరిశ్రమ విరాజిల్లుతోంది. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో సుమారు 1500 పరిశ్రమలున్నాయి. పెద్ద పెద్ద యూనిట్లతో పాటు జాబ్ వర్క్ చేసే చిన్న చిన్న యూనిట్లు కొనసాగుతున్నాయి. ఇక్కడ తయారైన రెడీమేడ్ దుస్తులను దేశవ్యాప్తంగా పలు కంపెనీలకు ఎగుమతి చేసేవారు. సుమారు 25,000 మందికి పైగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో చిన్న చిన్న యూనిట్లు నెలకొల్పుతున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25%, కేంద్రం నుంచి 20%, మొత్తం 45% రాయితీ ఇచ్చేవారు. కరెంటు బిల్లుల, ట్యాక్స్ల విషయంలోనూ తగిన రాయితీలు ఉండేవి. కాలక్రమంలో ప్రభుత్వ రాయితీలు తగ్గిపోవటం, మల్టీనేషనల్ కంపెనీలు ప్రవేశించడం రాయదుర్గం జీన్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపాయి. 2022లో కరోనా వ్యాప్తి చెందటంతో ఎగుమతులు ఆగిపోయాయి. వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో కొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం రాయితీని 15% తగ్గించడంతో పాటు పరిశ్రమ ఏర్పాటు చేసిన అనంతరం 3 ఏళ్లకు రాయితీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవటం వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. సుమారు 25 ఏళ్ల కిందట రాయదుర్గంలో నిర్మించిన టెక్స్టైల్ పార్కులో వ్యాపారులతో 54 యూనిట్లకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ప్రోత్సాహకాలు లేక నిర్మాణాలు పూర్తి కాలేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉత్పత్తిదారులపై తీవ్ర ప్రభావం చూపాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ప్రభుత్వ విధానాల్లో మార్పులొచ్చాయి. విద్యుత్ బిల్లు పూర్తిగా తగ్గించడం, రాయితీలు చెల్లిస్తామని చెప్తున్న తరుణంలో పరిశ్రమలో ఆశలు చిగురించాయి. నిర్మాణ రంగం వంటివి పుంజుకోవడంతో జీన్స్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఉత్పత్తిదారులు చెప్తున్నారు. ఈ ఇయర్ అంటే అక్కడ ఫైనాన్షియల్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి కొంచెం ఎంతో మేలు అనిపిస్తూ ఉంది. అది ఎందుకంటే రాయదుర్గంలో ఎకానమీ ప్యాంట్లు క్వాలిటీతో తయారు చేయడం కొంచెం దానికి మనకు ఒక ప్లస్ పాయింట్. అందుకు అనుగుణంగానే మార్కెట్ కూడా మన క్వాలిటీకి డిమాండ్ పెరగడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వాలిటీకి డిమాండ్ ఎందుకు పెరుగుతూ ఉందంటే ఈ ఎకానమీ ప్రైస్లో మంచి బ్రాండ్ ప్యాంట్ మాదిరిగా తయారవ్వడం మనకు రాయదుర్గం స్పెషాలిటీ సార్. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాయదుర్గంలో ఉంటుంది. అదే రాయదుర్గం ఎందుకంటే ఎకానమీలో ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ తయారవుతుంది కాబట్టి పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఇక్కడ నుంచి మనం జాబ్ వర్క్ చేసుకొని వెళ్తున్నాం సార్. దానికి తగ్గట్టుగానే రాయదుర్గం కూడా స్కిల్ లేబర్ను తయారు చేసుకునే బాధ్యత ఎంతైనా మన ముందు ఉందని ఈ సందర్భంగా గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్ళు కూడా స్కిల్ లేబర్ని తయారు చేసిన దాఖలాలు లేవు. ఈ గవర్నమెంట్ అయినా మనకి కొంచెం స్కిల్ లేబర్ తయారు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మన రెడీమేడ్ గార్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున స్కిల్ లేబర్ తయారు చేసుకోవడానికి మేము ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తక్కువ ధరకు నాణ్యమైన జీన్స్ అందిస్తుందని రాయదుర్గం పరిశ్రమకు మంచి పేరుంది. మార్కెట్ విధానాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తోంది. పెట్టుబడులు కొంతమేరకు తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఆర్డర్లు ఆశించిన మేరకు వస్తున్నాయని పరిశ్రమ యజమానులు చెబుతున్నారు. ఆన్లైన్ మార్కెట్ అందుబాటులోకి రావటం, మార్కెట్లో ఉన్న బహుళజాతి పరిశ్రమల అభిరుచికి అనుగుణంగా వ్యాపారులు తమ ఉత్పత్తులను తయారు చేస్తుండటం కలిసొస్తుందంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్కిల్డ్ లేబర్ తయారు కావటం లేదు. ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకుంటే రాయదుర్గం జీన్స్ పరిశ్రమ మరింత లాభాల బాటలో పయనిస్తుంది. ప్రభుత్వం కార్మికులకు తగిన శిక్షణ ఇచ్చి ప్రోత్సాహకాలు అందించాలంటున్నారు. ఈ ఒక 5-6 నెలల నుంచి పర్వాలేదు, చాలా బాగానే ఉంది. ఇంకా ముందుకు కూడా బాగుంటుందని అనుకుంటున్నాము. గవర్నమెంట్ పరంగా మాకు అంటే జిఎస్టీ పరంగా మనకేమీ ఇది లేదు, బాగానే ఉంది. జిఎస్టీ ఫస్ట్ నుంచి 5%, 2% ఉండింది ఎప్పుడో 2000లో, తర్వాత 5% అయింది. దాని నుంచి ఏం పెద్ద మనకి ఇది లేదు. కానీ గవర్నమెంట్ పరంగా మాకు సహాయ సహకారాలు అందిస్తే కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆర్డర్స్ లేవండి, బిజీ అంటే టర్న్ ఓవర్ లేదు. అక్కడ మనీ దీనిలో లేదో, అది ఎందుకు లేదో తెలియదు. కానీ ఫోన్ 5 ఇయర్స్ అంటే కరెంటు బిల్లులు కూడా ఎక్కువ. ఒక్కొక్క కరెంటు బిల్లు వచ్చేసి మాకు 9,000, 8,000 వచ్చేది, 26,000, 25,000 బర్డెన్ ఎక్కువ పడింది. సొంత బిల్డింగ్ కాబట్టి పర్వాలేదు, అద్దె బిల్డింగ్లో అయితే ఇంకా కష్టం ఉండేది మాకు. అది వేరే కాస్ట్ పెరిగిపోయింది క్లాత్ రేట్ అప్పట్లో. ఇప్పుడు కరెక్ట్ ఉంది.
తక్కువైంది కాబట్టి ఇప్పుడు బాగా నడుస్తూ ఉంది. 5 months నుంచి కొంచెం పికప్ అవుతూ ఉంది. ఇంకా పికప్ కావాలంటే లేబర్ సార్, లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. లేబర్ ఏమవుతా ఉందంటే ఎవరు పని నేర్చుకునే రావడం లేదు. కొత్త వాళ్ళు రావాలంటే మనం ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళకి మనం కొత్తగా పని నేర్పిస్తే వాళ్ళు వస్తారు. బట్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందంటే మేము పని నేర్చుకునే వస్తాము అని రావడం లేదు సార్. మాకు జీతం ఎంత ఇస్తామని అడుగుతున్నారు. వాళ్ళలో కూడా నేర్చుకునే విధానం రావాలి సార్. అలా వస్తే పరిశ్రమ కంపల్సరీ డెవలప్ అవుతుంది సార్. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, దాంతోపాటు మంచి శాలరీ ఇవ్వాలా, టైమింగ్ సిస్టమ్ ఒక కంపెనీ టైప్ ఉంటే కన్నా మనం డెవలప్ అవుతాము. దాంట్లో పాటు లేబర్ వస్తేనే సార్ కొత్త మోడల్స్ రెడీ అవుతాయి. రెడీ అయిన తర్వాత కార్గో కానీ, లూజ్ ఫిట్ కానీ, ఇప్పుడు బ్యాగీ ఫిట్ కానీ ఇవన్నీ కొత్త మోడల్స్ వస్తున్నాయి. బట్ ఇవన్నీ బెంగళూరు, బాంబే రెడీ అవుతున్నాయి. మనం కూడా రెడీ చేస్తే వాళ్ళకంటే బెస్ట్ క్వాలిటీ తక్కువ రేట్లో మనం ఇవ్వగలుగుతాం. మార్కెట్ విధానాలకు అనుగుణంగా అప్డేట్ అవుతున్నప్పటికీ స్కిల్డ్ లేబర్ సమస్య ఉందని వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తగిన మార్కెట్ ప్రోత్సాహకాలు అందిస్తే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో మరిన్ని జీన్స్ పరిశ్రమలు వెలువడే అవకాశం ఉంది. పవర్ బిల్లులు తగ్గించినప్పటికీ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్ సబ్సిడీలు ముందులాగా కల్పించాల్సి ఉంది. దీంతో పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుందంటున్నారు. ప్యాంట్ ఎకానమీ రేంజ్లో తయారవుతుంది సార్. మేము యాక్చువల్లీ ఆర్థికంగా బలపడడానికి మా కారణం ఇక్కడ ఉన్న లేబర్తో మేము ఏదైతే ఇక్కడ లేబర్తో పనిచేయించుకొని ఇప్పటివరకు బాగానే జరిగింది సార్. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అంటే రకరకాల కారణాలు, ఆ కారణాల చూస్తే కొంచెం డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. కానీ గత సంవత్సర కాలంగా గవర్నమెంట్ వారు నిర్మాణ రంగానికి ఊతంగా ఇసుకని ఫ్రీ చేయడం వల్ల కొంచెం నిర్మాణ రంగం కుదురపడింది. ఆ కుదురపడడంతో ఈ మా వ్యాపారం కూడా కొంచెం పుంజుకున్న మాట వాస్తవం సార్. నెక్స్ట్ కూడా ఇట్లాగే పుంజుకొని వ్యాపారాలు బాగుండాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మీరు చెప్పినట్టుగా ఎలా మేము సస్టైన్ అయ్యాము అని అడుగుతున్నారు మీరు. ఖచ్చితంగా మాకు ఇది తప్పితే ఇంకా వేరేదేమి రాదు సార్. మేము ఇక్కడే బతకాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఇది చేయాలి సార్. సో మేము అందుకని దీంట్లోనే ఎంత తక్కువ రేటుకి కస్టమర్కి ఇవ్వాలి అనే కాంక్షతోనే మనం వ్యాపారం చేస్తూ ఉన్నాం సార్. అందువల్ల మేము మా వ్యాపారాలు కొంచెం పుంజుకున్న వాస్తవము. కరువు సీమలో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న రాయదుర్గం రెడీమేడ్ జీన్స్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కుదుట పడుతుండటంపై ఉత్పత్తిదారులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కార్మికులకు నైపుణ్యం కల్పించాలని, స్కిల్డ్ లేబర్ని అందిస్తే పరిశ్రమకు పోటీ ప్రపంచంలో ఇబ్బంది ఉండదంటున్నారు. దశాబ్దాల కాలంగా కుటీర పరిశ్రమగా వేలనుకున్నటువంటి జీన్స్ గార్మెంట్ పరిశ్రమ రాయదుర్గంలో నానాటికి అభివృద్ధి చెందుతున్న పరిస్థితి గత 5 సంవత్సరాలుగా కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా గత ఈ ఏడాది సేల్స్ పుంజుకుని అదేవిధంగా ఆర్డర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళని ఆధునికీకరించుకుంటూ మార్కెట్ ఆర్డర్స్కి అనుగుణంగా తయారవుతూ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. రోజుకు దాదాపు 1,00,000 పీసులు ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నటువంటి పరిస్థితిలో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి జీన్స్ ఎగుమతులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, HMTV రాయదుర్గం నుంచి.